as you are informed that this is meant for giving the HR data updation tool being rolled out to all the drawing officers for the purpose of capturing, explained by the JD Garu. This is an exercise intended to bring a uniform HRMS data structure for the running of the CFMS process flows, as well as for the purpose of state reorganization activity and the payroll run. సో దీనికి సంబంధించి మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్ళినట్లయితే మన దగ్గర దేర్ ఈజ్ 2 సెట్స్ ఆఫ్ డేటా. ఒకటి మనం ఏమన్నా అంటే హెచ్ఆర్ఎంఎస్ డేటా అంటున్నాము, రెండోది సిఎఫ్ఎంఎస్ డేటా అని చెప్పి అంటున్నాం. హెచ్ఆర్ఎంఎస్ డేటా అంటే ఏంటంటే మన ట్రెజరీ ఆఫీసర్స్ ఎస్ఎల్ఓ రికార్డ్స్ ద్వారా కన్ఫర్మ్ చేసినటువంటి డేటా. మనం లెగసీ సిస్టంలో we use to maintain SLO registers. In those registers డ్రాయింగ్ ఆఫీసర్ వైజ్ మనం క్యాడర్ వైజ్ రికార్డు మెయింటైన్ చేస్తాం. ఏ డిడిఓ ఆఫీస్లో ఎంతమంది, ఏ డిజిగ్నేషన్లో ఎంతమంది ఉన్నారు అనేటువంటి రికార్డుని మెయింటైన్ చేస్తున్నాము. ఆ రికార్డుని మనం హెచ్ఆర్ఎంఎస్ సిస్టంలో అప్డేట్ చేసుకోవడం జరిగింది. ఒకసారి గతంలోకి వెళ్ళినట్లయితే 2019 ఏప్రిల్లో ఒకసారి ఒక ఎక్సర్సైజ్ చేసి వీడియో కాన్ఫరెన్స్ సో దయచేసి లిజనర్స్ అందరూ కూడా వాళ్ళ మైక్స్ మ్యూట్ చేయండి. సో ఈ హెచ్ఆర్ డేటాలో డ్రాయింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని అందరూ ట్రెజరీ ఆఫీసర్స్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అదే డేటాని తిరిగి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి వెనెవర్ దేర్ ఈజ్ ఎ నెసెసిటీ వాళ్ళు దాన్ని అప్డేట్ చేసుకోవడానికి, ట్రెజరీ ఆఫీసర్స్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కంటిన్యూస్గా ఏప్రిల్ 2019 నుంచి మనము సిస్టంలో యూటిలిటీని ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ రకంగా డ్రాయింగ్ ఆఫీసర్ నుండి ట్రెజరీ ఆఫీసర్ కన్ఫర్మ్ చేసినటువంటి డేటా ఒక పక్కన ఉన్నట్లయితే, ఇంకొక చోట 2018లో సిఎఫ్ఎంఎస్ లాంచ్ చేసే ముందుగా డిపార్ట్మెంట్ పరంగా ప్రతి యూనిట్ ఆఫీస్ నుంచి దాంట్లో ఉన్నటువంటి టోటల్ పోస్టులు ఎన్ని, ఆ పోస్టులో పనిచేస్తున్నటువంటి ఇండివిజువల్స్ ఎవరు అనేటువంటి వివరాలని త్రూ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేసుకుని సిఎఫ్ఎంఎస్ డేటాబేస్ను బిల్డప్ చేయడం జరిగింది. ఈ రకంగా మనకి 2 డేటాలు ఉన్నాయి. డ్రాయింగ్ ఆఫీసర్ వైజ్ క్యాడర్ స్ట్రెంగ్త్, రెండోది సిఎఫ్ఎంఎస్లో ఆఫీసెస్ వైజ్ క్యాడర్ స్ట్రెంగ్త్, ఆ క్యాడర్ స్ట్రెంగ్త్లో పనిచేస్తున్నటువంటి ఇండివిజువల్స్. అయితే ఈ 2 డేటాలు 2 విధాలుగా రావడం కారణంగా ఈ రెండింటి మధ్య కొంత వేరియేషన్స్ మనకి సిస్టమ్స్లో కనిపిస్తూ ఉంటుంది. మేబీ డ్రాయింగ్ ఆఫీసర్ హెచ్ఆర్ఎంఎస్లో ఉన్నటువంటి పోస్టులు కంటే సిఎఫ్ఎంఎస్లో పోస్టులు తక్కువ ఉండొచ్చు, సిఎఫ్ఎంఎస్లో ఉన్న పోస్టుల కంటే హెచ్ఆర్ఎంఎస్లో పోస్టులు తక్కువ ఉండొచ్చు. సో ఈ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఐడియల్గా మనము పర్టికులర్గా హెచ్ఆర్ఎంఎస్ డేటాలో చూసినప్పుడు ఒకే డిజిగ్నేషన్కి సంబంధించి డిఫరెంట్ డిజిగ్నేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే జూనియర్ అకౌంటెంట్ లేదా జేఆర్ అకౌంటెంట్ లేదా జేఏ, అలాగే ఎస్టీఓ, సబ్ ట్రెజరీ ఆఫీసర్. సిస్టంలో హెచ్ఆర్ఎంఎస్ డేటాలో కూడా వీటికి డిఫరెంట్ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీని కారణంగా ఈ డేటాని, ఈ 2 డేటాలని కంపేర్ చేసి దిస్ ఈజ్ దిస్, ఈ జేఆర్ అకౌంటెంట్ అనేది, జూనియర్ అకౌంటెంట్ అనేది 2 ఒకటే అనే రకమైనటువంటి కంపారిజన్ని సిస్టమ్ పరంగా ఎస్టాబ్లిష్ చేయడం క్లిష్టతరంగా ఉంది. సో ఈ ఎన్విరాన్మెంట్లో దీనిలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్గనైజేషనల్ హైరార్కీ.
రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంటు, ఆ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి వివిధ సబ్ ఆర్గ్యూ యూనిట్స్, ఈ ఆర్గ్యూ యూనిట్స్ మధ్య ఉండేటువంటి రిలేషన్, సెక్రటరీ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి హెచ్ఓడి ఎవరు, కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజు, కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ కింద ఉన్నటువంటి సబ్ ఆర్గ్యూ యూనిట్స్ ఏంటి, అలాగే రూరల్ డెవలప్మెంట్ కింద ఉన్నటువంటి సబ్ ఆర్గ్యూ యూనిట్స్ ఏంటి, అలాగే ఈ ఆర్గ్యూ యూనిట్స్కి రూరల్ లోకల్ బాడీస్ మనకు ఇంకొక సెటప్ ఉంది, విలేజ్ పంచాయత్, మండల పరిషత్తు, జడ్పీ, సిఇఓ. ఇది ఇది ఒక హైరార్కీ. దీన్ని మనం రూరల్ లోకల్ బాడీ సెటప్ అని చెప్పండి. ఈ రూరల్ లోకల్ బాడీ సెటప్కి పంచాయతీరాజ్ సెటప్కి ఉన్నటువంటి రిలేషన్, ఈ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ కావాలంటే ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏ రకంగా డిఫైన్ అయింది, ఏ ఆఫీసు, ఈ ఆఫీసుకి సుపీరియర్ ఆఫీస్ ఏంటి, ఆ సుపీరియర్ ఆఫీసులో ఉండేటువంటి ఫంక్షనరీస్ ఎవరు, ఈ రకమైనటువంటి రిలేషన్షిప్స్ సిస్టంలో బిల్డప్ అయి లేవు. అంతేకాకుండా ఇప్పుడు మన సిస్టంలో రెగ్యులర్ ఎంప్లాయీసే కాకుండా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటున్నాము, అవుట్సోర్స్ ఎంప్లాయీస్ అంటున్నాము, డైలీ వేజ్ వర్కర్స్ అంటున్నాము, ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటున్నాము. ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ వేజ్ స్ట్రక్చర్ డిఫైన్ అయి ఉంది. సో కాబట్టి ఈ డిఫరెంట్ వేజ్ స్ట్రక్చర్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరు, వాళ్ళ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, వాళ్ళకి ఆర్గ్ యూనిట్కి ఉన్నటువంటి రిలేషన్స్ ఏంటి అనే దాన్ని కూడా డిఫైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకమైనటువంటి ఈ రిలేషన్స్ బిల్డప్ అయిన తర్వాతే గోయింగ్ ఎట్ సిఎఫ్ఎంఎస్ పరంగా మన హెచ్ఆర్ఎంఎస్ యాక్టివిటీని ఆటోమేట్ చేసి హెచ్సిఎం మాడ్యూల్ అని చెప్పి మనం రోల్అవుట్ చేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని డిపార్ట్మెంట్స్కి రోల్అవుట్ చేయడం జరిగింది. దాని యొక్క పెర్ఫెక్ట్ రన్ కావాలి అని చెప్పి అంటే ఈ ఆర్గ్ యూనిట్స్, ఆర్గ్ యూనిట్ రిలేషన్స్, ఆర్గ్ యూనిట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మధ్య ఉన్నటువంటి రిలేషన్స్, ఎంప్లాయీ పోస్ట్కి ఉన్నటువంటి రిలేషను, ఇవన్నీ కూడా డిఫైన్ కావాల్సి ఉంది. సో ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, అలాగే ఈ ఇంటెండెడ్ ప్రాస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ ఎక్సర్సైజ్ని దృష్టిలో పెట్టుకుని ఓవరాల్గా సిస్టమ్ని ఒక రోబస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఈ ఎక్సర్సైజ్ని చేపట్టడం జరిగింది. సో దీనిలో భాగంగా మనం చూసినట్లయితే అగైన్ ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ కూడా డ్రాయింగ్ ఆఫీసర్ సెంట్రిక్గా ఉంటుంది. డ్రాయింగ్ ఆఫీసర్ యూనిట్లో ఉన్నటువంటి శాంక్షన్ క్యాడర్ స్ట్రెంగ్త్, ఆ శాంక్షన్ క్యాడర్ స్ట్రెంగ్త్ ఎగ్నెస్ట్గా పనిచేసినటువంటి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్, ఆ ఎంప్లాయీస్ ఏ పొజిషన్స్ ఆక్యుపై చేస్తున్నారో అందులో ఉన్న వేకెంట్ పొజిషన్స్ ఏంటి, ఈ రకమైనటువంటి డేటానంతా కూడా యాజ్ పర్ హెచ్ఆర్ఎంఎస్ అండ్ సిఎఫ్ఎంఎస్ డేటా మీకు అందరికీ కూడా ప్రీపాపులేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఒక డ్రాప్ డౌన్ వాల్యూస్గా మీకు కనిపిస్తూ ఉంటాయి. రెస్పెక్టివ్ డ్రాయింగ్ ఆఫీసరు ఆ డ్రాప్ డౌన్ వాల్యూస్లో ఉన్నటువంటి కంటెంట్ని రెస్పెక్టివ్ ఆర్గ్ యూనిట్ కానీ, పోస్ట్ కానీ, పర్సన్స్ కానీ మ్యాప్ చేస్తే అల్టిమేట్గా ఒక పర్సను ఏ ఆర్గ్ యూనిట్లో ఏ పొజిషన్లో పనిచేస్తున్నాడు, ఆ ఆర్గ్ యూనిట్కి ఎంటైర్ డిపార్ట్మెంట్ స్ట్రక్చర్కి ఉన్నటువంటి రిలేషను, అలాగే దానికి ఉన్నటువంటి జ్యూరిస్డిక్షను, ఈ వివరాలన్నీ కూడా సిస్టంలో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే 020122020001 అనే ఒక DDO కోడ్ తోటి లాగిన్ అయ్యాను. లాగిన్ అయినప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే డిపెండింగ్ అపాన్ ద పే స్ట్రక్చరు రెగ్యులర్ ఎంప్లాయీస్కి సంబంధించిన డేటాని కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ హెచ్ఆర్ డేటా కన్ఫర్మేషన్ అని చెప్పి ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే దానికంటే ముందు ఆఫీసెస్ కన్ఫర్మేషన్ అంటే ఒక DDO ఉన్నారు, ఆ DDO సింగిల్ యూనిట్ DDO కావచ్చు, మల్టిపుల్ యూనిట్స్ DDO కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద కేస్ ఆఫ్ ద మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఒక డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసరు, బట్ హీఈస్ హ్యావింగ్ ఎ నంబర్ ఆఫ్ స్కూల్స్ అండర్ హిమ్, బోత్ రెగ్యులర్ స్కూల్స్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ స్కూల్స్, వీళ్ళన్నిటికీ కూడా ఆయన డ్రాయింగ్ ఆఫీసర్గా పనిచేస్తాడు. ప్రతి స్కూలు ఒక ఆఫీస్ కింద మనం సిస్టంలో పరిగణించడం జరుగుతుంది.
ప్రతి స్కూల్లో ఒక ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్పి చెప్తాము. సో ఈ ఆర్గనైజేషన్ యూనిట్స్కి అన్నిటికీ కూడా డ్రాయింగ్ ఫండ్ సెంటర్ మాత్రం మండల్ రిసోర్స్ సెంటరు. మండల్ రిసోర్స్ సెంటరు ఒక పర్టికులర్ DDO కోడ్ తోటి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే కొన్ని కేసెస్లో ఈ HRMS డేటా DDO సెంట్రిక్గా ఉండడం కారణంగా ఆ DDOకి మ్యాప్ అయి ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ స్ట్రెంగ్త్ ఆ DDO పరిధిలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ యూనిట్లకి అన్నింటికి డిస్ట్రిబ్యూట్ కాలేదు. మొత్తం ఓవరాల్గా ట్రెజరీ ఆఫీసర్ గారు కన్ఫర్మ్ చేసినటువంటి డేటా ప్రకారం ఒక పర్టికులర్ ఆర్గ్ యూనిట్లో 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, డిఫరెంట్ కేటగిరీస్. కానీ ఆ 200 మంది ఎంప్లాయీస్ ఒక 20 స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి ఎట్ ద రేట్ ఆఫ్ 10 ఈచ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కొన్ని స్కూల్కి డిస్ట్రిబ్యూట్ అయ్యారు, కొన్ని స్కూల్స్కి ఆ MEO మెయిన్ మండల్ రిసోర్స్ సెంటర్ ఏదైతే ఉందో ఆ రిసోర్స్ సెంటర్లోనే పెట్టేయడం, లేదా దానికంటే టాప్ నోడ్లో ఉన్నటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో పెట్టేయడం జరిగింది. అంటే ఆ రకంగా చూసినప్పుడు కొన్ని స్కూల్స్లో అసలు స్టాఫ్ ఉన్నట్టుగా కనపడరు. అదొక ఎన్విరాన్మెంట్ అయినట్లయితే ఇంకొక ఇష్యూ ఏంటంటే యాక్చువల్గా MEO గారి పరిధిలో 20 ఆఫీసెస్ ఉన్నాయి, 20 స్కూల్స్ ఉన్నాయి. కానీ 15 స్కూల్సే డిఫైన్ అయినాయి, 5 స్కూల్స్ డిఫైన్ కాలేదు. సో దాని కారణంగా ఈ 5 స్కూల్కి సంబంధించిన స్టాఫ్ MEO గారి డైరెక్ట్ కంట్రోల్లో ఉన్నట్టుగా మనకి సిస్టము చూపిస్తుంది. అటువంటిది చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ MEO గారికి ఎగ్నెస్ట్గా ఒక 5 స్కూల్స్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. 5 స్కూల్స్ ఏంటనేది సిస్టంలో MEO గారు ఇప్పుడు ఎక్సర్సైజ్లో అప్డేట్ చేయాలి, క్రియేట్ చేసి వాటికి నొమెన్క్లేచర్ ఇచ్చినట్లయితే దాన్ని బేస్ చేసుకుని సిస్టంలో ఇమీడియట్గా ఒక కోడ్ అసైన్ చేయడం జరుగుతుంది, ఒక ప్రొవిజనల్ కోడ్. బేస్డ్ ఆన్ ద డేటా ఇంటిగ్రిటీ సబ్సిక్వెంట్గా వెరిఫై చేసి వాటిని CFMS సిస్టంలో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రకంగా మొత్తం ఓవరాల్గా ఈ ఎక్సర్సైజ్లో మనం చేస్తుంది ఏంటంటే ఆఫీసెస్ని డిఫైన్ చేస్తున్నాము, అవసరమైతే ఆఫీసెస్ క్రియేట్ చేస్తున్నాము, అలాగే ఆఫీసులో ప్రతి ఆఫీస్కి ఉన్నటువంటి పొజిషన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగే ఒకవేళ ఏదైనా ఒక ఆఫీసులో ఎక్కువగా ఉన్నట్లయితే ఆ పొజిషన్స్ని డిలీట్ చేస్తున్నాము. డిలీట్ చేసేటప్పుడు అవసరమైతే మేబీ మీరు డిలీట్ చేయాల్సినటువంటి పొజిషన్లో ఎవరో ఒక ఇండివిజువల్ మీరు పొరపాటుగా పొజిషన్ చేసి ఉండొచ్చు. అటువంటి పొజిషన్ని అతని యాక్చువల్ పొజిషన్ ఏదో చూసి ఆ పొజిషన్కి షిఫ్ట్ చేసి ఈ పొజిషన్ని మీరు డిలీట్ చేయాల్సింది. అంటే హిస్టారికల్గా చూసినట్లయితే మేము అబ్జర్వ్ చేసింది ఒక ఆఫీస్ సబార్డినేట్ పొజిషన్లో ఒక హెడ్ ఆఫ్ ద ఆఫీస్ని కూర్చోబెట్టారు అండ్ దట్ పొజిషన్ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ హెడ్ ఆఫ్ ద ఆఫీస్. లేదా ఒక ఆఫీస్ సబార్డినేట్ పొజిషన్ ని హెడ్ ఆఫ్ ద ఆఫీస్గా డిఫైన్ చేసి అందులో ఆఫీస్ సబార్డినేట్గా కూర్చోబెట్టడం జరిగింది. సో కాబట్టి ఈ రకమైనటువంటి ఈ ఒమిషన్స్ని రెక్టిఫై చేయాలంటే ఈ ఎక్సర్సైజ్లో ఎవ్రీబడి షుడ్ బి కేర్ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద నేచర్ ఆఫ్ ఆర్గ్ యూనిట్, ఇట్స్ నేమ్, ఇట్స్ అడ్రస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఆ ఆఫీస్లో ఉన్నటువంటి పొజిషన్స్ ఏంటి, ఆ పొజిషన్స్ యొక్క నేమ్ నొమెన్క్లేచర్ కరెక్ట్గా ఉందా లేదా, అలాగే పొజిషన్లో ఇండివిజువల్స్ కరెక్ట్గా కూర్చున్నారా లేదా, ఇలాగ నేను చెప్పిన వేరియేషన్స్ లేకుండా ఏ పొజిషన్లో కూర్చోవాల్సిన ఇండివిజువల్ ఆ పొజిషన్లో కూర్చున్నాడా లేదా అనేది. సో దీనికి ఫస్ట్ ద డ్రాయింగ్ ఆఫీసర్ గోస్ ఫర్ HRMS కన్ఫర్మేషన్ అనే దానికి వెళ్తాడు. దానికంటే ముందు ఇక్కడ ఆఫీస్ కన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీస్ విశాఖపట్నం కనిపిస్తుందండి. సో ఈ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీస్కు ఇది సింగిల్ యూనిట్ ఆఫీస్ ఉన్నట్లయితే ఇక్కడ మేము చూపిస్తుంది సింగిల్ ఆఫీస్. ఒకవేళ ఏదైనా కారణంగా దీని కింద ఒక సబార్డినేట్ అంటే ఇదే ఫండ్ సెంటర్కి కంట్రోల్లో వేరే ఒక సబ్ ఆఫీస్ ఉన్నట్లయితే ఆ సబ్ ఆఫీస్ని ఇక్కడ యాడ్ అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఒక ఆఫీస్ని యాడ్ చేసుకోవడానికి ప్రావిజన్ ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ లేదు ఈ ఒక్క ఆఫీసే ఉందని చెప్పి అనుకున్నప్పుడు ఈ ఆఫీస్ డీటెయిల్స్ని అప్డేట్ చేయమని చెప్పి అడుగుతున్నాం. సో ఇక్కడ అప్డేట్ అనే బటన్ మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఈ ఆఫీసుకి సంబంధించి మన హెచ్ఆర్ఎంఎస్ డేటాలో కానీ సిఎఫ్ఎంఎస్ డేటాలో ఉన్న కానీ బేసిక్ డీటెయిల్స్ని ఇక్కడ మీకు ప్రీ పాపులేట్ చేయడం జరిగింది. సో ఈ ఆఫీస్ యొక్క ముందు ఏమడుతుందంటే ఈ ఇమీడియట్ సుపీరియర్ ఆఫీస్ ఏంటి అంటే ఇది డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీస్. సో దీని హెడ్ ఆఫ్ ద ఆఫీస్ ఎవరంటే డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్. ఆయనకి సుపీరియర్ ఆఫీస్ కమిషనర్ ఆఫ్ పంచాయతీ రాజ్. సో ఇక్కడ మీరు ఆ కమిషనర్ ఆఫ్ పంచాయతీ రాజ్ డీడీఓ కోడ్ ఇచ్చినట్లయితే ఇక్కడ కమిషనరేట్ ఆఫ్ పంచాయతీ రాజ్ అనేటువంటి డ్రాప్ డౌన్ వాల్యూ మీకు పాపులేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆఫీసు అంటే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్స్ ఆఫీసు దాని యొక్క లెవెల్ ఏంటి అంటే స్టేట్లో మనకి సెక్రటేరియట్ దగ్గర నుంచి విలేజ్ వరకు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆఫీస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. స్టేట్ ఆఫీస్, సెక్రటేరియట్ ఆఫీసు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు, అలాగే స్టేట్ లెవెల్ హెడ్ ఆఫీస్ అంటే అది స్టేట్ లెవెల్లో సింగిల్ ఆఫీస్గానే ఉంటుంది. దానికి ఇంకా సబార్డినేట్ ఆఫీసెస్ ఏముండవు. ఇట్ మే డైరెక్ట్లీ రిపోర్ట్ టు ద సెక్రటేరియట్ డిపార్ట్మెంట్. అలాగే మల్టీ జోనల్ ఆఫీసు, జోనల్ ఆఫీసు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసు, డివిజనల్ ఆఫీసు, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో సింగిల్ ఆఫీస్ అంటే ఇట్ మే డైరెక్ట్లీ రిపోర్ట్ టు సెక్రటేరియట్ ఆఫీస్ ఆర్ ఇట్ మే డైరెక్ట్లీ రిపోర్ట్ టు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. బట్ ద థింగ్ ఈజ్ ఇట్ ఈజ్ డిస్ట్రిక్ట్ లెవెల్ సోలోస్, ఇట్ వర్క్స్ ఆన్ సోలోస్. దానికి సబార్డినేట్ ఆఫీసెస్ ఏవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మా తెలిసిన వరకు డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆర్ డ్వామా, those are the project officers which directly report to the secretary department or the HOD. అవి డిస్ట్రిక్ట్ లెవెల్ సింగిల్ యూనిట్ ఆఫీస్గా డిఫైన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ డివిజన్ లెవెల్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీస్కి సబార్డినేట్ ఆఫీస్ డివిజనల్ లెవెల్, అలాగే సబ్ డివిజనల్, నెక్స్ట్ మండల్ లెవెల్ ఆఫీస్. సో అలాగే అర్బన్ లోకల్ బాడీస్ని సెపరేట్గా చూపించడం జరిగింది. ఇంకేంటంటే మున్సిపాలిటీస్ ఆర్ సింగిల్ ఎంటిటీస్. There may be a municipality may be located in the district headquarters, it may be located in a mandal headquarters or it may be in silos. So కాబట్టి మున్సిపాలిటీని కానీ అర్బన్ లోకల్ బాడీని కానీ సెపరేట్ ఎంటిటీగా ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది. అలాగే విలేజ్కి వచ్చేసరికి రెవెన్యూ లెవెల్ ఆఫీసు, సో గ్రామ పంచాయతీ లెవెల్ ఆఫీసు. సో గ్రామ పంచాయతీ లెవెల్ ఆఫీస్ అంటే మన రూరల్ లోకల్ బాడీ సెటప్లో జెడ్పీ, మండల పరిషత్ కంట్రోల్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ని మనం గ్రామ పంచాయతీ లెవెల్ ఆఫీసెస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ రకంగా ఆఫీస్ లెవెల్ని ఇలా డిఫరెంట్ లెవెల్గా మనం డిఫైన్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఆఫీసు డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ అనేటువంటి ఆఫీసు దేని కిందకి వస్తుంది అని చెప్పి అన్నప్పుడు ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీస్గా మనం యాప్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ద ఆఫీస్, ఇది జస్ట్ ఒక అడ్రస్. ఆ ఆఫీసు ఏ లొకేషన్లో ఉంది, ఏ జిల్లా, మండల్, విలేజ్, వార్డ్, ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది, ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో వస్తుంది, దాని పిన్ కోడ్ని అప్డేట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. సో నెక్స్ట్ సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఒకవేళ మీరు క్వరీస్ ఏమైనా ఉంటే లాస్ట్లో తీసుకుంటామండి. ఓకే సార్. సో దిస్ కన్వర్సేషన్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. సో మీ క్వరీస్ అన్నిటిని కూడా లాస్ట్లో తీసుకుంటాం. సో నెక్స్ట్ హెడ్ ఆఫ్ ద ఆఫీస్. ఇప్పుడు మనం ఈ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీస్ అనే ఆఫీస్లో ఎవరు హెడ్ ఆఫ్ ద ఆఫీస్ అయినట్లయితే వారి డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఆ హెడ్ ఆఫ్ ద ఆఫీస్ యొక్క సిజిఎఫ్ఎంఎస్ ఐడి, అలాగే వారి యొక్క ఫోన్ నెంబరు, అలాగే ఇక్కడ ఈ ఆఫీసులో డీడీఓ ఇక్కడ ఈ ఆఫీసులోనే ఉంటారా వేరే చోట ఉంటారా అంటే ఈ క్వెరీ ఎందుకు పోస్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఇందాక మీకు చెప్పాను, ఒక డ్రాయింగ్ ఫండ్ సెంటర్కి కింద డిఫరెంట్ సబార్డినేట్ ఆఫీసెస్ ఉన్నాయి. అంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఈజ్ ద డ్రాయింగ్ ఫండ్ సెంటర్, దాని కింద డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి. సో జనరల్గా ఆ స్కూల్ ఆర్గ్ యూనిట్ యొక్క డేటాను మనం అప్డేట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు సే దట్
DDO డస్ నాట్ సిట్ ఇన్ దిస్ ఆఫీస్. అటువంటిప్పుడు ఇక్కడ నో అని చేయాల్సి వస్తుంది. వేరాజ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీస్ అనేది సింగిల్ యూనిట్ ఆఫీస్ కాబట్టి ఇక్కడ DDO సిట్స్ ఇన్ ది ఆఫీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. బై డిఫాల్ట్ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకవేళ ఆ ఆర్గ్ యూనిట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ సమ్ అదర్ DDO కోడ్ అయినట్లయితే మేము ఈ పెన్ని ఫ్రీ చేయడం జరిగింది. మూవ్ అవట్లేదు. సో ఇది చేసిన తర్వాత సిస్టమ్ ఆస్క్ యూ టు సబ్మిట్. వన్స్ యూ సేవ్ దిస్ డేటా, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ సేవ్ ద డేటా అని ఒక బటన్ కనిపిస్తుంది మీకు ఇక్కడ లాస్ట్లో. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ అప్డేట్ అనే ఒక బటన్ ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డేటా అప్డేట్ అవుతుంది. దేర్ ఆఫ్టర్ యూ మే క్లోజ్ దిస్ విండో. సో ఇప్పుడు మనము ఈ ఆర్గ్ యూనిట్ని అప్డేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దాంట్లో మనము ఇఫ్ యూ టేక్ ద మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆఫీస్ తీసుకున్నట్లయితే సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనము ఇది మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎల్లన్నపేట అనే ఆఫీస్ యొక్క ఆర్గనైజేషన్ యూనిట్లోకి వచ్చాము. ఇక్కడ మీరు ఆఫీసెస్ కన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసినట్లయితే యూ విల్ ఫైండ్ సమ్ 40 ఆఫీసెస్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ 40 ఆఫీసెస్కి కూడా ఒకటే ఫండ్ సెంటర్, ఒకే DDO కోడ్ తోటి 40 ఆఫీసెస్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ యాక్టివిటీ సిస్టంలో జరుగుతుంది. అయితే ఇక్కడ చెప్పాను ఈ మన HRMS డేటా ప్రకారం MEO ఎల్లన్నపేట గారి పరిధిలో సమ్ 200 ఆర్ సమ్ 400 పోస్టులు కన్ఫర్మ్డ్ డేటా ఉంది. కానీ ఈ 400 పోస్టులు కన్ఫర్మ్డ్ డేటా ఈ 40 ఆఫీసుల మధ్య డిస్ట్రిబ్యూట్ కావాల్సిన విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉండలేదు. ఇది కావచ్చు, లేదు ఇక్కడ యాక్చువల్గా సమ్ 42 ఆఫీసెస్ ఉన్నాయి కానీ 40 ఆఫీసెస్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేశారు. మిగిలిన పోస్టులని ఈ ఆఫీసెస్లో ఎక్కడో చోట ఇది చేయడం జరిగింది. సో ఈ రకమైనటువంటి వేరియేషన్ని ఈ అప్డేషన్లో చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారు, ఈ MEO గారు ఆయన ఆఫీసుకి సంబంధించినటువంటి ఐడియల్గా MEO అంటే మండల్ రిసోర్స్ సెంటర్లో ఇక్కడ మనం మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి పోస్టు కేవలము ఒక చేయడం జరిగింది. ఆఫీసర్ ఈజ్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ద మండల్ ప్రజా పరిషత్. ఈయన యొక్క డ్రాయింగ్ ఫండ్ సెంటర్ వచ్చి మండల ప్రజా పరిషత్, ఈయన పోస్టు అక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఏ ప్రొవిజనల్ పోస్ట్ ఇంటెండెడ్ టు ఫెసిలిటేట్ ద డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫ్ ద శాలరీస్ ఆఫ్ ద ఆల్ దీస్ స్కూల్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ మండల్ రిసోర్స్ సెంటర్. సో అటువంటిప్పుడు ఐడియల్గా
మరి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లో మనం చూసినట్లయితే ఓన్లీ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి పొజిషన్ ఒకటే ఉండాలి, మిగిలిన పొజిషన్స్ అన్నీ కూడా అమాంగ్ ద స్కూల్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉండాలి. అయితే కొన్ని చోట్ల ఆ రకంగా డిస్ట్రిబ్యూట్ కాకుండా ఎంఈఓ గారి ఈ సీరియల్ నెంబర్ 1లోనే పోస్టులు పెట్టుకుని ఉండడం జరిగింది. సో అటువంటి వాటిని ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ద్వారా రెక్టిఫై చేయాల్సి వస్తుంది. ఇక ఈ రకంగా ఆర్ యూనిట్స్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ దీనిలో పనిచేసినటువంటి రెగ్యులర్ ఎంప్లాయీ డీటెయిల్స్ని అప్డేషన్. దీనికి వచ్చేసరికి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక మేజర్ ఇష్యూ ఇందాక చెప్పాను నేను, పోస్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో డిస్క్రిప్షను డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో డిఫైన్ కావడం జరిగింది. అంటే జనరల్గా మన గవర్నమెంట్ శాంక్షన్ చేసినప్పుడు హెచ్ఆర్ఎంఎస్లో ఏ జీవోలో శాంక్షన్ అయింది, ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద శాంక్షన్ అయింది, ఆ పోస్ట్ ఏంటి, ఆ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని అనేది ఆ రకంగా మనం హెచ్ఆర్ఎంఎస్ డేటాలో కన్ఫర్మ్ చేయడం జరిగింది ట్రెజరీ వైజ్గా. అటువంటిప్పుడు ఏం జరిగిందంటే ఒకసారి ఇక్కడ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ అని చెప్పి పూర్తిగాను, ఇంకోసారి వచ్చేసరికి ఎస్ఏ అని, ఇంకో చోటకు వచ్చేసరికి ఎస్జిటి అని, లేదా సెకండ్ గ్రేడ్ టీచర్ అని చెప్పి ఇట్లాగా అదే స్కూల్లో లేదా అదే ఆర్ యూనిట్లో ఈ పోస్టుల యొక్క డిస్క్రిప్షన్ డిఫరెంట్గా ఉండడం జరిగింది. కాబట్టి ఈ నేమింగ్ కన్వెన్షన్ అనే దాన్ని యూనిఫామ్గా తీసుకురావడం కోసం ఇక్కడ ఒక పోస్ట్ యాజ్ పర్ పిఆర్సి 2015 అని చెప్పి ఒక ప్రావిజన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఏంటంటే ఈ పర్టికులర్ పోస్టు పిఆర్సి 2015లో ఏ పేరుతో పిలువబడాలి. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు హెచ్ఆర్ఎంఎస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని, సిఎఫ్ఎంఎస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని రెండింటినీ కూడా సింక్రనైజ్ చేయడానికి మేము ఈ రకమైనటువంటి రిక్వైర్మెంట్ని ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ అటెండర్ అనే పోస్ట్ ఉంది. దీన్ని మీరు ఇక్కడ పిఆర్సీలో ఏ రకంగా పిలుస్తున్నారు అనేది చూసుకుని దానికి మ్యాప్ చేయాలి. సో మనం పిఆర్సీలో ఈ పోస్టులన్నింటినీ కూడా లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీస్లో మెజారిటీ పోస్టులన్నింటినీ కూడా ఆఫీస్ సబార్డినేట్గా డిఫైన్ చేయడం జరిగింది. సో కాబట్టి యాజ్ పర్ పిఆర్సీ 2015 దిస్ అటెండర్ పోస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆఫీస్ సబార్డినేట్. మేబీ మన సిఎఫ్ఎంఎస్లో కూడా అటెండర్ అని ఉండొచ్చు, లేదా వాచ్మెన్ అని ఉండొచ్చు, లేదా డిఫరెంట్ నొమెన్క్లేచర్తో సిఎఫ్ఎంఎస్ డేటాలో ఈ పోస్ట్ని డిపార్ట్మెంట్ అప్డేట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు అల్టిమేట్లీ వన్స్ దిస్ ఈజ్ డన్, this post will be called as office subordinate in all perspective in the HRMS data of the department. సో ఇమీడియట్గా ఇది చేయగానే 2015లో దాని యొక్క పే స్కేల్ ఏంటి ఇక్కడ పాపులేట్ అవుతుంది. ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే పిఆర్సీ మ్యాప్ టు హెచ్ఆర్ఎంఎస్ డిజిగ్నేషన్, అంటే పిఆర్సీ డిజిగ్నేషన్ హెచ్ఆర్ఎంఎస్ డిజిగ్నేషన్ మ్యాప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ డిజిగ్నేషన్ మ్యాప్ అయిన తర్వాత ఇప్పుడు మీరు క్లిక్ టు మ్యాప్ సిఎఫ్ఎంఎస్ పొజిషన్స్, ఈ పర్టికులర్ పోస్టు సిఎఫ్ఎంఎస్లో ఏ పొజిషన్లో ఉండాలి, ఆ దాంట్లో ఉందా లేదా, లేకపోయినట్లయితే దాన్ని ఏ రకంగా అప్డేట్ చేయాలని చెప్పి చేయడం కోసం ఇక్కడ మీరు క్లిక్ టు మ్యాప్ అనే దానికి వెళ్తారు. ఇక్కడికి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ ఇక్కడ సీరియల్ నెంబర్ 4లో ఆఫీస్ సబార్డినేట్ మీరు దీన్ని సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ ఈ పొజిషన్ వేకెంట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ పోస్ట్ క్యాడర్ అంటే ఈ పోస్ట్ యొక్క అపాయింటింగ్ యూనిట్ ఏంటి అనే దాన్ని ఇక్కడ చేయాల్సి వస్తుంది. అంటే ఈ అటెండర్ అనే పోస్టు డిస్ట్రిక్ట్ లెవెల్ అపాయింటింగ్ అథారిటీయా, విలేజ్ లెవెల్ అపాయింటింగ్ అథారిటీయా, మండల లెవెల్ అపాయింటింగ్ అథారిటీయా, జోనల్ లెవెలా, మల్టీ జోనల్ లెవెలా, ఇలాగా బిగినింగ్ ఫ్రమ్ ద విలేజ్
టాప్ టు ద సెక్రటరియట్ లెవెల్. ఏ రకమైనటువంటి అపాయింటింగ్ యూనిట్లో ఈ పోస్టుకి అపాయింట్మెంట్ జరుగుతుంది అనే దాన్ని మ్యాప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అపాయింటింగ్ అథారిటీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అని చెప్పి అనుకున్నట్లయితే దిస్ అపాయింటింగ్ యూనిట్ విల్ బి ద డిస్ట్రిక్ట్. అలాగే నెక్స్ట్ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ అగైన్ ద సేమ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్. నెక్స్ట్ ఈ పోస్ట్ యొక్క ట్రాన్స్ఫర్ జ్యూరిస్డిక్షన్ ఏంటి? ఈ ప్రైమరీ స్కూల్స్లో పనిచేసినటువంటి అటెండరు యొక్క ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ద మండల్ ఉంటుందా, లేదా సబ్ డివిజన్లో ఉంటుందా, డివిజన్లో ఉంటుందా, లేకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుందా అనే దాన్ని ఇక్కడ మనం డిఫైన్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ అనుకున్నట్లయితే వీ హ్యావ్ టు మ్యాప్ ఇట్ టు ఏ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఈ పొజిషన్లో కూర్చున్నటువంటి ఎంప్లాయీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ పొజిషను వేకెంట్ అని మేము ప్రొజెక్ట్ చేయడం జరిగింది. మేబీ యూ మైట్ నాట్ హ్యావ్ అప్డేటెడ్ సిఎఫ్ఎంఎస్లో మీరు అప్డేట్ చేయని కారణంగా అది వేకెంట్గా కనిపిస్తూ ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ కూర్చోవలసినటువంటి ఇండివిజువల్ ఇక్కడ మేము ఇచ్చినటువంటి డ్రాప్ డౌన్ వాల్యూస్లో ఎవరైనా ఉన్నట్లయితే యూ కెన్ మ్యాప్ ఇట్. సో ఈ పొజిషన్ యొక్క ఆఫీస్ ఏంటి? ఎంపీ మండల్ స్కూల్ ఎల్ఎన్పేట్. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ కూడా ఇక్కడ డ్రాప్ డౌన్ వాల్యూస్లో మీకు ఇక్కడ ఇతను పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ యూనిట్ ఏంటి అనేదాన్ని మీకు ఇందాక చెప్పాను నేను. ఆయన యాక్చువల్గా అంటే ఐ మే బి రాంగ్ ఇఫ్ బట్ ద థింగ్ ఈజ్ దట్ జనరల్గా ఆఫీస్ సబార్డినేట్ అనేటువంటి శాంక్షన్ పోస్టు మండల్ రిసోర్స్ సెంటర్లో ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ దట్ అటెండర్ పోస్ట్ని మండల్ రిసోర్స్ సెంటర్లో కన్ఫర్మ్ చేయడం జరిగింది. మరి వాట్ ఎవర్ మేబీ, మరి ఒకవేళ మండల్లో కాకుండా ఏదైనా ఒక హై స్కూల్లోనో అప్పర్ ప్రైమరీ స్కూల్లోకి శాంక్షన్ అయినట్టు పోస్ట్ అయినట్లయితే యూ హ్యావ్ టు మ్యాప్ ఇట్ టు దట్ రెస్పెక్ట్ స్కూల్. సో ఇది చేసి మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్టు ఎంపీపీ యూపీ స్కూల్ దబ్బపాడు అనే దానికి సంబంధించింది అయినట్లయితే మీరు ఇక్కడ దీన్ని చేసి క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ ఆర్ యూ షూర్ డూ యూ వాంట్ టు మ్యాప్ దిస్ న్యూ ఆర్గ్ ఐడి అని చెప్పి అడుగుతుంది. సో అంటే ఇక్కడ ఇండివిజువల్ ఈ ఆర్గ్ యూనిట్కి మ్యాప్ అవుతాడు. సో ఓకే అన్నట్లయితే ఇక్కడ కన్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఇక్కడ చూసినట్లయితే పైన ఒక వ్యాలిడేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇక్కడ ఈ పర్టికులర్ క్యాడర్లో ఎంత క్యాడర్ స్ట్రెంగ్త్ ఉంది, మీరు ఎన్ని పొజిషన్స్ని మ్యాప్ చేశారు అనేది. అంటే ఇక్కడ మనం ఆఫీస్ సబార్డినేట్ పొజిషన్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆఫీస్ సబార్డినేట్ పొజిషన్ ఎంటైర్ ఎంఈఓ ఆర్గ్ స్ట్రక్చర్లో ఒకే పోస్ట్ ఉంది. ఆ ఒక పోస్టు కన్ఫర్మేషన్ జరిగింది. టిల్ దిస్ కన్ఫర్మేషన్ ఈజ్ కంప్లీటెడ్ it does not allow you to confirm the data. మీరు మొత్తం ఈ 2 పారామీటర్స్ మ్యాప్ అయిన తర్వాత అక్కడ 10 పోస్టులు ఉన్నట్లయితే 10 పోస్టులు మీరు కన్ఫర్మ్ చేసి మ్యాప్ చేస్తేనే మీకు డేటా కన్ఫర్మేషన్ని అలౌ చేస్తుంది. సో ఇలాగే ఇది ఒక ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇలాగే మొత్తం అన్ని పోస్టులకి మీరు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడ్ మాస్టర్ ఆఫ్ ప్రైమరీ స్కూల్. సో పిఆర్సీలో ఏముంది, సో మీరు ఇక్కడ మామూలుగా డేటా క్లీన్ చేసినా కానీ మీకు అది వచ్చేస్తుంది. హెడ్ మాస్టర్ ఆఫ్ ప్రైమరీ స్కూల్స్. సో మీరు క్లిక్ టు మ్యాప్ పిఆర్సీ అంటే సో దానికి పిఆర్సీ నేమ్ ఏంటి అనేది డిఫైన్ అయిపోయింది. ఒక మ్యాపింగ్ పాయింట్ క్రియేట్ చేసుకుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ శాంక్షన్ క్యాడర్ స్ట్రెంగ్త్ 3 చూపిస్తుంది. సో ఆ మూడిట్లోనూ ఇక్కడ మీకు ఇక్కడే డేటా కనిపిస్తుంది చూడండి. పొజిషన్స్ మ్యాప్డ్ ఎన్ని, వేకెంట్ ఎన్ని అనే డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ మ్యాపింగ్ స్టేటస్ ఇన్కంప్లీట్ అని చూపిస్తుంది. అంటే మీరు ఇది కంప్లీట్ పూర్తిగా మ్యాప్ అయినట్లయితే ఇక్కడ మీకు గ్రీన్గా మ్యాప్డ్ అని చూపిస్తుంది. సో టిల్ ఇట్ రీచెస్ దిస్ లెవెల్ ఈ డేటాను మీరు అప్డేట్ చేయాల్సి వస్తుంది. మీరు ఇక్కడ ఇన్కంప్లీట్ ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్ వెళ్తారు. నెక్స్ట్ స్క్రీన్లో
ఇందాక మనం ఆఫీస్ సబార్డినేట్ చేసినట్లుగానే ఈ హెడ్ మాస్టర్స్ అనే పొజిషన్స్ కూడా మనము మ్యాప్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా? సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎంప్లాయీకి సంబంధించినటువంటి పే స్కేల్ డీటెయిల్స్ మనం అప్డేట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎంపీపీ స్కూల్ బొట్టాడ సింగి అనే దాంట్లో హెడ్ మాస్టర్ అనే పోస్ట్ని మనం కన్ఫర్మ్ చేసాము. దాని బేసిక్ పే ఇక్కడ, దాని మ్యాప్డ్ ఆఫీసు, ఈ డీటెయిల్స్ ఇప్పటివరకు మనం చేసాము. ఆ పోస్ట్కి ఉన్నటువంటి బేసిక్ పే ఏంటనేది యాజ్ పర్ పిఆర్సి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఒకవేళ ఏదన్నా పోస్ట్ ఫిక్స్డ్ పే పోస్ట్ అయినట్లయితే మీరు ఇక్కడ ఫిక్స్డ్ పేని ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ డిఫైన్డ్ పే స్కేల్ ఉన్నటువంటి పోస్ట్ కాబట్టి ఇక్కడ నో సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ టైప్ ఆఫ్ పిఆర్సి ఏంటి, స్టేటా, యూజీసీఆ, డిఫరెంట్ కేటగిరీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిఆర్సీస్లో ఏది కరెక్ట్ అయినట్లయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పిఆర్సి ఇయర్, ఇండివిజువల్, ఈ పర్టికులర్ ఇండివిజువల్ ఏ పిఆర్సీలో ఉన్నాడు, 2015లో ఉన్నాడా, 2010లో ఉన్నాడా, ఆ పిఆర్సీని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఆయన పే స్కేల్ ఏంటి, ఆయన ప్రజెంట్ పే ఏంటి, ఆ పోస్ట్ యొక్క స్టేటస్ గెజిటెడా, నాన్ గెజిటెడా, లాస్ట్ గ్రేడా. సో ఇక్కడ ఆయన యొక్క నెక్స్ట్ ఇంక్రిమెంట్ తోటి ఆయన ఫ్యూచర్ పే ఏంటి అనేది ఈ డేటా ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. దిస్ ఈజ్ ద క్యుములేటివ్ వాల్యూ ఆఫ్టర్ గివింగ్ ఇంక్రిమెంట్. సో దీన్ని అప్డేట్ చేసినట్లయితే ఇక్కడ తోటి ఈ ఎంప్లాయీకి సంబంధించినటువంటి డేటా కంప్లీట్ అయింది. సో ఈ రకంగా ఇప్పుడు మనం ఆఫీసెస్ని అప్డేట్ చేయడం జరిగింది. ఆఫీస్లో ఉన్నటువంటి డిజిగ్నేషన్స్ని, పొజిషన్స్ని అప్డేట్ చేయడం జరిగింది. ఆ పొజిషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీ డీటెయిల్స్ని అప్డేట్ చేయడం జరిగింది. ఇది రెగ్యులర్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి టోటల్ ఎక్సర్సైజ్. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డ్రాయింగ్ ఆఫీసర్ గారు ఇక్కడ ఆయనకి డేటా కన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి బయోమెట్రిక్ కన్ఫర్మేషన్కి ఐకాన్ వస్తుంది. సో ఆయన హ్యాస్ టు కన్ఫర్మ్ ద డేటా విత్ రిఫరెన్స్ డ్యూలీ యూజింగ్ ఈజ్ బయోమెట్రిక్. సో ఇది రెగ్యులర్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి టోటల్ ఎక్సర్సైజ్. సో ఇదే రకంగా ఈ ఆఫీసులో ఒకవేళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే సో ఇక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తీసుకున్నట్లయితే ఒకవేళ ఈ ఆఫీస్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఉన్నట్లయితే ఇక్కడ మీకు డేటా కనిపించడం జరుగుతుంది. ఒకవేళ లేనట్లయితే మీకు ఇక్కడ డేటా పాపులేట్ కాదు. ఒకవేళ మీ ఇక్కడ సిస్టమ్ పరంగా లేదు, మేము యాడ్ చేయాలని చెప్పి అనుకుంటే ఇక్కడ మీకు యాడ్ న్యూ ఎంప్లాయీ అని చెప్పి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం మీరు ఎంప్లాయీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా సిస్టంలో అతను ఆల్రెడీ ఒక బెనిఫిషరీ అయ్యి ఉండి అతను ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీ అనే దాంట్లో డేటా డ్రా చేస్తూ ఉన్నట్లయితే, కాంట్రాక్ట్ ఎంప్లాయీ హెడ్ ఆఫ్ అకౌంట్లో డ్రా చేస్తున్నట్లయితే ఆ డీటెయిల్స్ ఇక్కడ మీకు ఎంప్లాయీ నేము, ఆయన ఈ అదర్ పారామీటర్స్ మా సిస్టంలో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం పాపులేట్ అవుతాయి. మిగిలిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ మేము డ్రాప్ డౌన్ వాల్యూస్ ఏవైతే ఇచ్చామో ఈ డ్రాప్ డౌన్ వాల్యూస్ సిస్టంలో ఉండొచ్చు, లేకుంటే మీరు సెలెక్ట్ చేయాలి. సో మిగిలిన డేటా అంతా కూడా మీరు అదే విధంగా ఇక్కడ మీరు ఆ ఎంప్లాయీ యొక్క ఈ ప్రూఫ్ ఆఫ్
ఇది పర్సనల్ ఐడెంటిటీ ఇక్కడ మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. పైది ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్, కిందది వచ్చి ఎంప్లాయీ యొక్క ప్రొఫెషనల్ డీటెయిల్స్. అతను ఏ పోస్ట్లో అపాయింట్ అయ్యాడు, మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏంటి, డిజిగ్నేషన్ ఏంటి, అతనికి రెమ్యూనరేషను ఏ రకమైనటువంటి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. సో ఆ రెఫరెన్స్ ఏ జీవోలో ఆ పర్టికులర్ అపాయింట్మెంట్ని పర్మిట్ చేశారు, అతను శాంక్షన్ పోస్ట్కి ఎగ్నెస్ట్గా పనిచేస్తున్నాడా, నాన్ శాంక్షన్ పోస్ట్కి ఎగ్నెస్ట్గా పనిచేస్తున్నాడా, ఇక్కడ ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ అన్నిటిని పాపులేట్ చేయాలి. ఇందులో మ్యాండేటరీ అనేవి ఏవి లేవు. సో ఇది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి డేటా అప్డేషన్. అలాగే అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్, ఈ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి రీసెంట్గా ఆప్కాస్ ద్వారా అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి డేటాను అంతనే కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. ఇప్పుడు అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్కి రెమ్యూనరేషన్ హానోరియం పేమెంట్ అంతా కూడా త్రూ ఆప్కాస్ అప్లికేషన్ జరుగుతుంది కాబట్టి ఆ ఆప్కాస్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డేటాని ఇక్కడ పాపులేట్ చేయడం జరిగింది. సో ఐడియల్గా దేర్ షుడ్ బి నో అవుట్సోర్స్డ్ ఎంప్లాయీ అదర్ దాన్ దట్ ఈజ్ పాపులేటెడ్ హియర్. అయినప్పుడు కూడా ఇక్కడ యాడ్ క్యాడర్ స్ట్రెంగ్త్ అనే ఒక ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇది కేవలము డేటా కలెక్షన్ కోసం. ఈ మియర్ ఇక్కడ ఈ ఎంప్లాయీ ఇది చేసినంత మాత్రాన ఇట్ కెనాట్ బి టేకెన్ యాజ్ ఏ ఏమంటాము ఈ ఆప్కాస్ సర్వీసెస్లోకి ఈ డేటాని తీసుకుంటామని చెప్పి అనుకోవడానికి లేదు. సో ఒకవేళ ఏదైనా మీ ఎంప్లాయీ ఆప్కాస్ ద్వారా ఎన్రోల్ కాని పరిస్థితులు ఏదైనా ఉంటే త్రూ ఆప్కాస్ అప్లికేషన్ ద్వారానే ఎన్రోల్ కావాల్సి వస్తుంది, దాని ద్వారానే అప్డేట్ కావాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ యాడ్ ఎంప్లాయీ అనే ఆప్షన్ ద్వారా మీరు ఇక్కడ డేటా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేజెస్, ద ఎంప్లాయీస్ హూ ఆర్ పేడ్ త్రూ వేజెస్ 20లో సబ్సెట్ 21, 22, 23, 24 వీటి కింద డ్రా చేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దీన్ని కూడా ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ బేస్ చేసుకుని ఇక్కడ డేటా పాపులేట్ చేస్తాము. సో దాన్ని మీరు అప్డేట్ చేయాలి. ఈ పర్టికులర్ ఆఫీస్లో చూసినట్లయితే దానికి సంబంధించిన డేటా ఏమీ లేదు కాబట్టి ఇక్కడ పాపులేట్ కావట్లేదు. మీరు చూసినట్లయితే ఇంతకుముందు పైగా ఉన్న పారామీటర్స్ అన్నీ కూడా మీకు అట్లాగే కనిపించినాయి. సో ఇక్కడ ఉన్నట్లయితే వాళ్ళ డీటెయిల్స్ మీకు ఇక్కడ పాపులేట్ అవుతాయి. అక్కడ విత్ రెఫరెన్స్ టు ఆధార్ నెంబరు మిగిలిన డేటాని మీరు కీయింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫెషనల్ సర్వీసెస్ హానోరియం పేమెంట్స్. ఇక్కడ ప్రొఫెషనల్ సర్వీసెస్కి వచ్చేసరికి పేమెంట్స్ టు హోమ్ గార్డ్స్, పేమెంట్స్ టు అంగన్వాడీ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్, హానోరియం టు విఆర్ఏస్, పేమెంట్స్ టు డైరెక్ట్ ఇండివిజువల్ ప్రొఫెషనల్స్, సర్వీస్ బేస్డ్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ఆ డిడిఓ పర్వ్యూలో డ్రా చేసేటువంటి హెడ్ ఆఫ్ అకౌంట్ బేస్ చేసుకుని ఈ డేటా మీకు అక్కడ పాపులేట్ అవుతుంది. సో దాన్ని మీరు కన్ఫర్మ్ చేయాలి. ఇకపోతే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్స్ అండి, 310, 312 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక సెపరేట్ అంటే వీళ్ళకి డేటా ఉండదు కదా. ఎవరిని వాళ్ళే
ద్వారా డౌట్స్ తీసుకుంటాను లోపల డీటెయిల్ కూడా తీసుకోండి. సో ఇది ఇప్పుడు మన ఈ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్కి వచ్చినట్లయితే ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఈ శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ యొక్క డీటెయిల్స్ ఏ జీవోలోను ఏ జీవో ద్వారా ఇవైనాయి అని చెప్పి తీసుకుని ఇక్కడ ప్రతి ఆఫీస్కి ముందు ఆ ఆఫీసులో శాంక్షన్ అయినటువంటి పోస్ట్ యొక్క కేటగిరీస్ని కీయింగ్ చేస్తారు. ఇక్కడ ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద మీరు ఫండ్స్ డ్రా చేస్తారు, మీ రెవెన్యూ హెడ్ ఏ హెడ్ నుంచి మీకు గ్రాంట్ వస్తుంది, అలాగే మీకు శాంక్షన్ అయినటువంటి పోస్ట్ పేరు, అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నవి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి పోస్ట్ నేమ్స్ కాకపోవచ్చు. ఇది ఓన్లీ టెస్ట్ డేటా ద్వారా మీకు చూపిస్తున్నాము. ఆ రెస్పెక్టివ్ యూనిట్స్కి వచ్చేసరికి వాళ్ళకి ఈ కేటగిరీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి సంబంధించిన శాంక్షన్ పోస్ట్ ఏ రకమైనటువంటి పోస్టులు ఉంటాయో ఆ పోస్టులని డ్రాప్ డౌన్ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ డ్రాప్ డౌన్ వాల్యూస్లో ఉన్నటువంటి పోస్టు లేదా డ్రాప్ డౌన్ వాల్యూస్లో లేనటువంటి పోస్ట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఆ పోస్ట్ని మీరు ఫిజికల్గా కీయింగ్ చేయడానికి మీకు ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ అనే పోస్ట్ని మనం చూపించాము. సో ఇక్కడ ఈ అసిస్టెంట్ డైరెక్టర్ అనే పోస్టు అది అంటే ఈ పోస్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ వాల్యూస్ ఇక్కడ ఆటోమేటిక్గా రావాలి కదా. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఈ పోస్టు ఏ కేటగిరీ కిందకి వస్తుంది, రెగ్యులర్ ఎంప్లాయీయా, అవుట్ సోర్స్డా, కాంట్రాక్ట్ కేటగిరీయా. సో ఈ కేటగిరీ ఏ కేటగిరీ కిందకి ఈ పోస్ట్ వస్తుంది, అలాగే ఎన్ని పోస్టులు మీకు ఈ ఆఫీసులో ఈ కేటగిరీ ఆఫ్ పోస్టులు శాంక్షన్ అయి ఉన్నాయి, అందులో ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఇచ్చి ఈ పోస్ట్ యొక్క కేటగిరీని మీరు కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది. ఇలాగా ఆ ఆఫీసులో ఎన్ని రకాలైనటువంటి పోస్టులు శాంక్షన్ అయి ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ టు లిస్టు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు అక్కడ కన్ఫర్మ్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మీకు ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం డిజిగ్నేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు శాంక్షన్ అయినాయి, అందులో ఎంతమంది పనిచేస్తున్నారు, ఆ శాంక్షన్ ఆర్డర్ డీటెయిల్స్ ఏంటి, స్టేటస్ ఇది కనిపిస్తుంది. ఏమండి అలాగే అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పోస్టు యాడ్ చేసాము, క్యాడర్ స్ట్రెంగ్త్ యాడ్ చేసాము. ఇప్పుడు యాడ్ ఎంప్లాయీ, ఇప్పుడు ఆ శాంక్షన్ పోస్ట్కి ఎగ్నెస్ట్గా ఆ ఏ ఎంప్లాయీ పనిచేస్తున్నారో ఆ డీటెయిల్స్ని అక్కడ యాడ్ చేసిన పోస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్లో మీకు కనిపిస్తుంది. మీరు ఎన్ని పోస్టులు యాడ్ చేసినట్లయితే అన్ని పోస్టులు ఇక్కడ డ్రాప్ డౌన్లో కనిపిస్తాయి. అక్కడ తీసుకుని ఇక్కడ మీరు ఎంప్లాయీ టైపు, అతను ఏ టైప్ ఆఫ్ ఎంప్లాయీ అంటే మళ్ళీ అగైన్ అక్కడ ఇచ్చారు కదా మీరు రెగ్యులర్ ఎంప్లాయీయా, అవుట్సోర్స్డ్ ఎంప్లాయీయా, ఈ డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. సో ఈ ఎంప్లాయీ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇచ్చినట్లయితే ఇక్కడ అతను ఎంప్లాయీ ఐడి డమ్మీ క్రియేట్ అవుతుంది. సో మీ దగ్గర ఉన్నట్లయితే ఇస్తారు. ఆల్రెడీ సిఎఫ్ఎంఎస్లో రికగ్నైజ్ అయినటువంటి ఎంప్లాయీ ఐడి ఏదైనా ఉన్నట్లయితే ఆ ఎంప్లాయీ ఐడి ఇస్తారు. లేదంటే సిస్టము
బ్యాక్ ఎండ్లో ఒక ఐడి క్రియేట్ చేసి చూపిస్తుంది. సో అట్లాగే ఈ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్, నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా జనరల్ బయోడేటా, ఆయన ఏ రోజున డేటా సర్వీస్లో జాయిన్ అయ్యాడు, ఆయనకు ఉన్నటువంటి బేసిక్ పే ఏంటి, డిఏ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో అలాగే 310, 312లో కూడా సేమ్ లాజిక్. అంటే ఈ 310, 312 ఎంప్లాయీస్, 310, 311 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇవి ఇన్స్టిట్యూషన్ బేస్డ్. అంటే మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే ఆల్రెడీ కొన్ని గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్ యొక్క డేటా మనం ఆల్రెడీ సిస్టంలో ఉంది. అటువంటి వాటికి సంబంధించి కాదు, ఎంటైర్లీ మన హెచ్ఆర్ఎంఎస్లో లేని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇప్పుడు లంపసమ్గా టోటల్గా ఒక సింగిల్ లైన్ ఐటెంగా శాలరీ డ్రా చేస్తూ రెస్పెక్టివ్ బెనిఫిషరీస్కి పంపిస్తున్నారు. ఇప్పుడు ఆ బెనిఫిషరీ డీటెయిల్స్ అన్నింటినీ కూడా యాజ్ అన్ ఎంప్లాయీస్గా మనం సిస్టంలో ఆన్బోర్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో దానిలో భాగంగా ఫస్ట్ వాళ్ళు ఆ ఆఫీసులో పోస్టులకి అప్డేట్ చేసి ఫాలోడ్ బై ఎంప్లాయీ డీటెయిల్స్ని అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. సో దిస్ ఈజ్ మొత్తం ఓవరాల్గా ఎంటైర్ ఎక్సర్సైజ్ ఇది. సో ఇది చూసినట్లయితే చాలా బ్రాడర్ ఎక్సర్సైజ్గా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు చూపించినటువంటి అన్ని ఆఫీసులకి వర్తించవు. ఒక్కొక్క ఆఫీస్కి ఒక్కో రకమైనటువంటి కేటగిరైజేషన్ ఉంది. 310, 312 ఒకరికి అప్లికబుల్, 310, 311 ఒకరికి అప్లికబుల్. జనరల్గా హెచ్ఆర్ డేటా అన్ని ఆఫీసెస్కి అప్లికబుల్ అని చెప్పి అనుకుంటే, మిగిలిన ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో మిగిలిన ఎంప్లాయ్మెంట్ అన్ని ఆఫీసెస్లోనూ లేవు. కాబట్టి ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఒకసారి చూసినట్లయితే ఆ పర్స్పెక్టివ్ ఈజీగా అర్థమవుతుంది. సో ఇట్ ఈజ్ వాట్ వీ ఫీల్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ యూజర్ ఫ్రెండ్లీ ఎక్సర్సైజ్. మీకు ఏదన్నా దీనిలో ఉండేటువంటి డౌట్స్ని వాటిని మీకు యూజర్ మాన్యువల్గా విత్